కన్నులు ఎట్టెత్తాలి? స్నేహితుల వైపా, బంధువుల వైపా, లోకం వైపా, లేక రాజులు అధికారుల వైపా? తప్పు. సృష్టికర్త అయిన దేవుడు మనకు మంచి హీవులు ఇచ్చేవాడు అక్కడున్నాడు, మంచి భోజనం పెట్టేవాడు అక్కడున్నాడు, మనల్ని పరామర్శించి మనకు ఆయా సమయాల్లో తృప్తిగా అన్నీ ఇచ్చే ఆ దేవుని తట్టు మనం ఏం చేయాలంటే మన కన్నులు వెత్తాలి. ఒకసారి యేసు ప్రభు అలాగా ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మీలో ఏదో బలహీనత ఉన్నది, రెండు చేతులు ఎత్తి చెప్పండి. ఆకాశం వైపు కన్నులు ఆయన చేతులు రెండు చేపలు ఉన్నాయి. ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు. బాగా అర్థం చేసుకునండి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు తల కింద కొంచుకుంటారు. కాదండి, ఒకవేళ నువ్వు కళ్ళు మూసుకున్నా ఆకాశము తట్టు చూసినట్టు కనపడాలి. దేవునికి ఆకాశము తట్టు చూసినట్టు కనపడాలి. అదే ప్రభువు నేర్పిన ప్రార్థన మనకి. ఆయన నేర్పాడు. ఏమి నేర్పాడు? ఆకాశం వైపు కన్నులెత్తాడు, చేతులు చాపాడు. ఆయన అడుగుతున్నాడు, తండ్రి, దేవా, ఇదిగో ఇక్కడికి వచ్చిన గొప్ప జన సమూహము, ఈ అరణ్యంలో ఎక్కడ చూసిన వాళ్ళే, లెక్కలేనంత గొప్ప జన సమూహం వచ్చారు. నా చేతిలో ఉన్న 5 రొట్టెలు దీవించండి, 2 చేపలు దీవించండి, వీళ్ళందరూ తిని తృప్తి పొందేటట్టు మీరు సహాయం చేయమని ప్రార్థించాడు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి చెప్పండి, చప్పట్లు కొట్టి చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యేసయ్య ఆ ప్రార్థన చేశాడో వెంటనే ఆ రొట్టెలు, ఆ చేపలు దీవించబడ్డాయి. వాళ్ళు తింటున్నారు. లెక్కలేనంత మంది ప్రజలు, గొప్ప జనసమూహము తింటున్నారు. వాళ్ళు ఎన్ని తిన్నా అలాగే ఆశీర్వదించబడ్డాయి మొక్కలు, అలాగే ఆశీర్వదించబడ్డాయి శాప మొక్కలు. వారందరూ తినగా తృప్తి పొందిన తరువాత 12 గంపలు మిగిలాయి. ఇప్పుడు ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చప్పట్లు కొడదామా? సంతోషంగా అలా నేను దీవించబడాలనే ఆశ ఉందా నీకు? నీ ఇంట్లో నీకున్న దాన్ని పట్టుకొని దేవునికి ప్రార్థన చేసి అది దీవించమని ఎప్పుడన్నా అడిగావా? పండ్లు తెచ్చుకుంటే ఆ పండ్లు అందాన్ని చూసి తింటావు, కానీ ఆ పండ్లు ఇచ్చే దేవుణ్ణి చూసావా? ఆహారం నీ ముందు పెట్టిన దేవుణ్ణి చూసావా? నీకు ఇచ్చిన వస్త్రాలను చూసి మురిసిపోతావే, ఇచ్చిన దేవుణ్ణి చూసి నువ్వు ఎప్పుడైనా ఆయన హృదయపూర్వకంగా ఆరాధించావా? మనసారా ఆరాధించావా? ఆయన అంటే భయభక్తులు ఉన్నాయా? దేవునికి స్తోత్రం. ఎట్టెత్తాలి మనం కన్నులు? అరే, ఏదన్నా చిన్న ఇబ్బంది వస్తే బంధువుల దగ్గర కురుగుతారు, స్నేహితుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళొచ్చు, తప్పు లేదు, కానీ వాళ్ళ మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకొని వెళ్ళొద్దు. దేవుని మీద నమ్మకం ఉండాలి నీకు. దేవుడు మాత్రమే మనిషిని పోషించగలడు, సంరక్షించగలడు, ఆయురారోగ్యాలు ఇవ్వగలడు, ఆపదలో నీ దగ్గరికి రాగలడు, నిన్ను ఆయన ధైర్యపరచగలడు, నీ గాయములు కట్టగలడు, నీ కొరకు ఏదైనా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన్ని మించిన వారు ఎవరూ లేరని నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరి తట్టు చూస్తారు చెప్పండి? డబ్బుండోళ్ళ తట్ట, అధికారం ఉన్నోళ్ళ తట్ట, బలమున్నోళ్ళ తట్ట? సైన్యములకు అధిపతి అయిన దేవుడు అంటే అన్నిటికంటే గొప్ప బలమైన వాడు. ఆయన్ని మించినవి ఇవన్నీ తక్కువే. ఆకాశాలు తక్కువే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కార్తీగల నక్షత్రాలు, మేఘాలు ఇవన్నీ తక్కువే. ఆకాశంలో ఉన్న కోట్లాది దూతలు కూడా తక్కువే. భూమి తక్కువే, సముద్రాలు తక్కువే, జలరాశులు తక్కువే, ఇదంతా తక్కువే. దేవుడే ఎక్కువ. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడే ఎక్కువ. ఆయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మహోన్నతుడు. మీకు ఎలా ఉన్నాయి ఈ మాటలు? సంతోషంగా ఉన్నాయా? బాధ కలిగిస్తున్నాయా? సంతోషంగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఇంకోసారి దేవుణ్ణి గణపరచండి. ఎవరి వైపు నేను చూడను, దేవుని వైపు చూస్తానని మాట ఇవ్వు. నీ జీవితంలో ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు, ఎన్నడూ చూడని ఆనందాన్ని నువ్వు చూస్తావు, సంతోషాన్ని నువ్వు చూస్తావు.
ఆయన తట్టు నువ్వు కన్నులెత్తినప్పుడు నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు, ఆయన తట్టు కన్నులెత్తినప్పుడు నీ కుటుంబం అభివృద్ధి పొందుతూ ఉంటుంది, నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది, నీ పిల్లలు వర్ధిల్లుతూ ఉంటారు. ఎందుకు నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు అంటే లోకం వైపు చూస్తున్నావు. సముద్రంలో పేతురు నడుస్తూ దేవుని వైపు చూసినప్పుడు నడిచాడు, కానీ అటువైపు చూసినప్పుడు ఆడ మునిగిపోతున్నాడు. సముద్రంలో ఇంకా కాలు నిలవల. ఈ లోకం ఒక సముద్రం మనకి. ఈ సముద్రములో మనం మునిగిపోకుండా ఉండాలంటే యేసు వైపు చూడాలి, దేవుని వైపు చేతులెత్తాలి, దేవుని వైపు నీ మనసు పెట్టాలి, దేవుని వైపు నీ హృదయం పెట్టాలి. ఆయన మాత్రమే అన్ని ఇవ్వగలడు, అన్నిటిని నీ ముందుకు తీసుకురాగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓసారి ఏం జరిగిందో చెప్పనా? బైబిల్లో కీర్తన గ్రంథాన్ని మీరు చదివితే అక్కడ ఏమి జరిగింది అంటే, కీర్తన గ్రంథం 106వ కీర్తన 13వ వచనం, 106వ కీర్తన 13వ వచనం. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఈ మాటలు అర్థమైనాయి మీకు? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన మేలులు వీళ్ళు మర్చిపోయారు. ఈరోజు అలాంటి వారు ఉన్నారు అని కానీ నేను అనుకుంటున్నాను. మర్చిపోయేవాళ్ళు లేరా? ఇశ్రాయేలీలు మర్చిపోయారు. ఇశ్రాయేలీలకు ఎండవేళలో మేఘస్తంభాలను దేవుడు పంపించాడు, రాత్రి వేళలో అగ్ని స్తంభాలు పంపించాడు. ఆ యొక్క ప్రయాణంలో వాళ్ళకి సమృద్ధి భోజనం పెట్టాడు, మంచి మాంసముతో పెట్టాడు, మంచి మన్నా అనే ఆహారముతో పెట్టాడు. వారిని చక్కగా ఆయురారోగ్యాలతో నడిపించిన ఆ యొక్క అద్భుతాలు ఈ మనుషులు మర్చిపోయారు. చూసారండి, చాలా మంది ఇప్పుడు మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. అది చాలా నేరం, అది చాలా తప్పు కూడా. దేవుడిని మర్చిపోవడం మామూలు విషయమో కాదు, ఎన్నడూ మర్చిపోవడం. మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఇక్కడ కూర్చున్న నేను అడుగుతున్నాను, మీ జీవితంలో మేలు చేయకపోతే చెయ్యత్తగాకండి. మేలు చేస్తుంటే చెయ్యత్తండి, మేలు చేస్తుంటేనే చెయ్యత్తండి. మేలు చేశాడు కనుక మనం మర్చిపోకూడదు. ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారంగా మనం దీవించబడాలి, ఆయన మాట ప్రకారంగా మన పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, ఆయన మాట ప్రకారంగా ఆయన ఆరోగ్యాలతో ఈ లోకంలో దేవుని బిడ్డలుగా బ్రతకాలి. కొంతమంది జీవితాల్లో దెయ్యాల్లాగా ఉంటారు కదా. ఎలా ఉంటారండి? కొంతమంది జీవితాల్లో దుష్టుడు వారిలో ప్రవేశించి వారి జీవితాలను చీకటిమయం చేసి వారి యొక్క ఎలుగు బాటలు చీకటి బాటలుగా మార్చి వారు జీవానికి వెళ్ళవలసిన వారు నరకానికి వెళ్ళే మార్గంలో దుష్టుడు వారిని పురిగొలుపుతూ ప్రయాణం చేపిస్తూ ఉన్నాడు. వారి కొరకు మనం ప్రార్థించాలి. మర్చిపోకూడదు. చెప్పండి, ఏమవ్వకూడదండి? మర్చిపోకూడదు. దయచేసి ఒక చిన్న మేలు చేశాడనుకో, దాని విషయంలో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే ఇంకొక మేలు. దేవుడు చేసిన మేలులు ఎన్నడూ మరవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకునండి. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథంలో మనం ఇంకా కొన్ని విషయాలు చూస్తే 106వ కీర్తన 22వ వచనంలో కూడా, అమ్మా, ఎర్ర సముద్రమునద్ద ఆయన పుట్టించిన భయము పుట్టించిన తన రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారంట. ఎర్ర సముద్రం దగ్గర ఏం పుట్టించాడు దేవుడు? భయం పుట్టించే క్రియ. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరిశుద్ధాం. ఎర్ర సముద్రం మధ్య దేవుడు చేసినవి మర్చిపోయారు, కానీ మోసే మర్చిపోలే. మోసే మర్చిపోలేదు కనుకే మోసేకు ఒక ఇలువైన పేరుంది. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకస్తుడబ్బా. దేవునికి స్తోత్రం,
నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునుగాక. మీరందరూ నమ్మకమైన వాళ్ళైతే దేవుని ఆ దీవెనలు మెండుగా వచ్చును. మోషేని ఎంతోమంది ప్రశ్నించారు, మోషేకి ఎంతోమంది తిరుగుబాటు చేశారు, మోషే మీద చొనిగారు, గొనిగారు. మోషే అంటున్నాడు, ఇది దేవుని మార్గం, ఇదిగో దేవుడు మనకు అద్భుతాలు చేస్తాడు. ఎర్ర సముద్రం అని మీరు భయపడుతున్నారు, ఎర్ర సముద్రం దగ్గర భయం పుట్టించే కార్యాలను మీరు మర్చిపోయారు, నేను మర్చిపోను. యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువ ప్రార్థన చేశాడు. అక్కడ ప్రార్థన చేశాడు. ఏ టైంలో ప్రార్థన చేశాడు? ఆపదలో, శత్రువులతో యుద్ధం జరుగుతున్నప్పుడు, పోరాటంలో, యుద్ధములో అక్కడ చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది భయపడుతున్నారు. అలాంటి టైంలో సూర్యుడు ఉదయించేటట్టు, సూర్యుడు అస్తమించేటట్టుంది. సూర్యుడు అస్తమించాడనుకో ఇంకా ఏమి యుద్ధం చేయడానికి వీలు పడదు. అందుకనే యెహోషువ గ్రంథంలో 10-12వ వచనంలో ఆయన ప్రార్థన చేశాడు, దేవా సూర్యుడిని నీవు అక్కడే నిలబెట్టు. సూర్యుడు ఇంకా వెళ్ళటానికి లేదు. ఈ యుద్ధం అయిపోయేంత వరకు సూర్యుడిని నిలబెట్టమంటే దేవుడు సూర్యుడిని నిలబెట్టాడు, యుద్ధములో జయించాడు. తిరిగి యెహోషువ వెళ్ళి నేను నా ఇంటి వారము యెహోవానే ఆరాధిస్తాం. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ. నేను మర్చిపోను, దేవుడు అద్భుతాలు చేశాడు, నేను మర్చిపోను. మోషే అంటున్నాడు, నేను మర్చిపోను. యెహోషువ అంటున్నాడు, నేను మర్చిపోను. దానియేలు అంటున్నాడు, దేవుణ్ణి నేను ఎన్నడూ మరవను. మరి ఈరోజు మర్చిపోయే వాళ్ళు ఉన్నారే, మరి వాళ్ళ సంగతి ఏంటి? తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళ సంగతి ఏంటి? దేవుడు వదిలిపెట్టేస్తాడా లేక పట్టుకుంటాడా? పట్టుకుంటాడు. దేవుని చేతులు కురుసుగా లేవు. నువ్వు పారిపోతుంటే, నువ్వు తప్పించుకుంటే, నీ కోసం ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? యోనా పారిపోవటానికి తరికీసుకు వెళుతున్నాడు. ఆయన వెళ్ళవలసింది నినియో పట్టణం, ఆయన వెళ్ళేది తరికీసుకి. ఆయన మధ్యలో పట్టుకోలేదా? పానిచ్చాడా? యోనా సమర్థుడు, దేవుని సేవ చేయగలిగిన వాడు, పట్టణాలను కాపాడగలిగిన వాడు, సమర్థుడు. ఆయనకి మంచి ధైర్యశాలి, ఆయన ఎక్కడికైనా పోగలుగుతాడు. అందుకనే యోనా 3 రోజులు చేప కడుపులో ప్రార్థన చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. చేప కడుపులో. నీవు నీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా? అవన్నీ చూసుకొని ఇంకా ప్రార్థనే లేదు, ఆయన సన్నిధికి వచ్చేదే లేదు. చాలామంది ఇక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు ఎందుకులే మనకి. రాకపోతే నువ్వు నష్టపడతావు, వస్తే నువ్వు మేలు పొందుతావు. నెలంతా ఆబ్సెంట్లు లేకుండా ఉద్యోగానికి హాజరైతేనేగా, అక్కడ నీ సంతకం ఉంటేనేగా నెలలో నీ జీతం వచ్చేది. 10 రోజులు సరదాగా అటు ఇటు వెళ్ళొచ్చి 30వ తారీఖు 1వ తారీఖు వచ్చిన జీతం ఏమంటే ఆయన కళ్ళు మూసుకొని ఇస్తాడా? అక్కడ లెక్క చూస్తాడు, ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయి, ఎంతవరకు నువ్వు కరెక్టు, ఈ ఉద్యోగం చేయగలుగుతావా, తొందరలోనే పోతావా అనేవి కొన్ని పై అధికారులకు ఉంటుంది. అసలు పై అధికారి మనల్ని పరీక్షించడా? మనలో ఉన్న ప్రార్థన నడిపింపు ఆయనకు తెలియదా? మనలో ఉన్న మంచిని తెలుసుకునే దేవుడు. పక్షులు ఉన్నాయా, జీవరాశులు ఉన్నాయా, వాటిలో ఏ పొరపాటు ఉందండి? పొరపాటు ఉందా చెప్పండి? అవన్నీ కలిసి తిరగాలనుకుంటాయి. కొంగలన్నీ ఒకేసాటి ఉంటాయి, గోరింకలన్నీ ఒకేసాటి ఉంటాయి, గువ్వలన్నీ ఒకేసాటి ఉంటాయి. కానీ గువ్వలను చోటున ఇవన్నీ ఉన్నాయా? పావురాళ్ళు ఉండే చోటున మరొకటి ఉంటుందా? కొంగలుండే చోటున కాకులు ఉంటాయా? దేవుని బిడ్డలు ఉన్న కాడ దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఎక్కడ ఉండాలి? ఆయన తట్టు కన్నులు ఎత్తుతూ ఉండాలి. ఆయన చేతుల నుంచి మంచి ఆహారం తినడానికి, మంచి వస్త్రాలు కట్టుకోవడానికి, మంచి ఇల్లు కట్టుకోవడానికి, మంచి చదువులు చదవడానికి, మంచి ఉద్యోగాలు రావడానికి నీ కన్నులు ఆయన తట్టు ఎత్తాలి. అక్కడ రాశాడు ఆ 23వ కీర్తనలో, 123వ కీర్తనలో ఇంకా కింద భాగంలో రాశాడు, దాసులు కన్నులు తమ యజమానులు తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలు తట్టును చూస్తున్నట్లు మన దేవుడైన
యెహోవా మనలను ఆయన దీవించే వరకు మన కన్నులు ఆయన తట్టే చూస్తుండాలి. దేవునికి స్తోత్రం. మీరందరూ ఎటు చూస్తారు చెప్పండి? ఏమండి? ఆయన తట్టు చూడండి, నా మాటిని మీకు మంచి మేలు జరుగుతుంది. అటు ఇటు చూడకండి, అక్కడేముందో ఇక్కడేముందో, ఆ బంధువుల కాడికి వెళ్దాం, ఈ బంధువుల కాడికి వెళ్దాం. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పని ఏంటో చెప్పనా? మంచి బట్టలు వేసుకుంటాడు, వారమంతా ఒక మార్గంలోకి వెళ్తాడు బంధువుల కాడికి. ఆట 2 రోజులు, ఆట 2 రోజులు, ఆట 2 రోజులు, ఆట 2 రోజులు, ఒక వైపు అయిపోయి ఆ నెల గడిచిపోయి మళ్ళా 2వ నెల మళ్ళా ఇంకొక వైపు వెళ్తాడు. ఏమిటి ఆయన పని? అక్కడక్కడ తిరిగే పని, వాళ్ళు పిడితే తినే పని. అతనికి భక్తి లేదు, కష్టార్జితం లేదు, ఏ ఆలోచన లేదు. అలాంటి చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. దేవుని తట్టు కన్నులెత్తాలి. 128వ కీర్తనలో ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా వారి చేతులు కష్టార్జితంతో వాళ్ళు అనుభవించెదరు. వాళ్ళకు మేలు కలిగిన వాళ్ళ లోకిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. వారి భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కలు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఇలాంటి ఆశీర్వాదాలు మీ మీదకి దేవుడు పంపించునుగాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. మీరు కోరిన కోరికల ప్రకారంగా మీ పిల్లలకు మంచి జాబులు వచ్చునుగాక, మంచి మేలులు జరుగునుగాక, ఇంకా మీకు మంచి ఆరోగ్యం కూడా ఇచ్చునుగాక. ఇప్పుడు ఎవరి తట్టు ఎత్తారు కన్నులు చెప్పండి? దేవుని తట్టు. దేవుడే మనకి అన్నీ ఇస్తాడు. అది యేసు ప్రభు మనకు చూపించిన ఒక మాదిరి. అంతకుముందు ఎవరికీ తెలియదు, ఆయన చూపించాడు. ఇదిగో ఇలా ప్రార్థన చేయమని. ఒకసారి పౌలు సైనికులతో సముద్రంలో తుఫాను మధ్యలో అలల మధ్యలో 14 రోజులు అన్నం తినకుండా 14 రోజులు మంచినీళ్లు తాగకుండా దేవాది దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు పౌలు దేవునికి ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? అక్కడున్న ఆ సైనికులు, అక్కడున్న ఖైదీలు, అక్కడున్న అధికారులు వీళ్ళందరూ ఆకలితో అలమటిస్తూ ఉంటే అతని దగ్గర రొట్టె ఒక్కటేనట్టుంది, పట్టుకొని ప్రార్థన చేశాడు. యేసు ప్రభు చేసినట్టు చేశాడు. యేసు ప్రభు చేతిలో 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. పౌలు చేతులు ఏమున్నది? 1 రొట్టె. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఆయన మిమ్మల్ని దీవించునుగాక. ఆయన మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇచ్చునుగాక. ఒక్కసారిగా అలాగా ప్రార్థన చేశాడు. వెంటనే అక్కడున్న వారందరూ తినగా ఇంకా మిగిలిటట్టు ఆయన దీవించాడు. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో పిరికెళ్ళు బియ్యం తీసేటప్పుడు ప్రార్థన చేసుకో, లేదా ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేసుకో. దేవుడు నీకు మంచి పండ్లు ఇస్తే వాటిని ప్రార్థన చేసుకో. ఇంకా ఏమైనా దేవుడు నీకు మంచి హీవులు, మంచి భోజనం, మంచి పదార్థం ఇస్తూ ఉంటే, ఒకవేళ దానిలో ఏదైనా కల్మషం ఉండి నీకు హాని కలిగించేటట్టుంటే నీ ప్రార్థన ద్వారా అక్కడున్న విష పదార్థాలన్నీ మంచి పదార్థాలుగా మార్చబడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. విష పదార్థాలన్నీ ఏమవుతాయండి? మంచి భోజనాలుగా మార్చబడతాయి. దయచేసి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ భర్తలు, మీ స్నేహితులు ప్రతి ఆదివారం ఇక్కడికి రాగలిగితే ఆత్మీయంగా దేవుడు మీకు ఎన్నో సత్యాలు బోధిస్తాడు. దేవుడు మీ జీవితాల్లో మరుపురాని మేలులు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. నువ్వు దేనికి భయపడద్దు. దేవుడు అన్ని ఇవ్వగలడు, అన్ని చేయగలడు. చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని ఇవ్వగలడు, అన్ని చేయగలడు. దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. ప్రతి ఆదివారం నేను ప్రభు దగ్గరకు వస్తానని చేతులెత్తి ఆయనకి చెప్పండి ఒక మాట. ప్రతి ఆదివారం నేను నా కుటుంబం వస్తామని చెప్పండి. యెహోషువ చెప్పాడు, నేను నా ఇంటి వారం ప్రభు దగ్గరికి ఒక్క ఆదివారం కూడా బీరుపోం, ఒక్క క్షణం కూడా మేము మర్చిపోం. మీరు ఎటు వెళ్ళినా మేము మాత్రం దేవుని దగ్గర ఉంటాం. అలా నువ్వు తీర్మానం చేసుకో. ఈరోజే దేవుడిని ఇంట్లో కాలు పెడతాడు.
ఈరోజే దేవుడు నీ జీవితంతో మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు. నీ సమస్యలకు పరిష్కారం దేవుని మాట, నీ సమస్యలకు పరిష్కారం నీ తీర్మానం, నీ మంచి లక్షణాలు, నీ మంచి బుద్ధి. నీవు ఆయన సన్నిధిలో ఆయనకి మంచిగా కనపడితే ఆయన పిరికడ్లో మంచి ఆహారం ఉన్నది, మంచి భోజనం ఉన్నది, మంచి మేలులు ఉన్నాయి. ఇవన్నీ ధారాళంగా నీకు దేవుడు పంపిస్తాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం, ఇంకోసారి స్తోత్రం చెబుదాం. ఒక్కసారి మీరందరూ పైకి లేచి నిలబడితే పరమ తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకుందాం. అలనాడు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మన కోసం